ఓ శేఖర్ కమల గారి ఫ్యాన్స్ కూడా వచ్చిరా? అందరికి నమస్కారం. ఈ ఫిదా సంబరాలు అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, సో ఈ సినిమా ఎంత సెన్సేషనల్ అయిందనేది అందరికీ తెలుసు. ఈ రోజుకి 1 వీక్ కంప్లీట్ అయింది. ఈ సినిమాని ప్రాపర్గా అంటే శేఖర్ గారు రిలీజ్కి ముందు నాకు ఒక మెసేజ్ పెట్టాడు. నేను సింగపూర్లో ఉన్నాను, మెసేజ్ పెట్టాడు, సార్ సినిమా సూపర్ సార్ అని. సో నేను మెసేజ్ చూసుకొని చిన్న స్మైల్ది పంపించాను. తర్వాత మా ఎడిటర్ వెంకటేష్ గారు మెసేజ్ పెట్టారు మిక్సింగ్ అంతా అయిపోయాక, సార్ సినిమా ఫీల్ గుడ్ బాగా క్యారీ అయింది, చాలా బాగుంది అని. సో శేఖర్ గారికి, వెంకటేష్ గారికి, నాకు ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి సినిమాని నాకు చూపించినప్పుడు కూడా నేను బయటకు వచ్చి అదే సార్ బాగుంది, ఇది చాలా మంచి సినిమా అవుద్ది అని ఒక ఫీల్తో ఉండేవాళ్ళము. ఆ 2 మెసేజ్లతోని ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మేము అనుకున్న రిజల్ట్ రాబోతుందని. కానీ రిలీజ్ రోజు, సో రిలీజ్కు ముందు ఇక్కడ ప్రివ్యూ వేసాం. అల్లు అర్జున్ గారు, అరవింద్ గారు అండ్ వరుణ్ వాళ్ళ ఫ్యామిలీ అందరు చూస్తున్నారు. స్క్రీన్ వెనకాల స్పీకర్ ఫ్యూజ్ పోయి ఆఫ్ అయిపోయింది. మేము వెళ్ళి సినిమా చూస్తుంటే డైలాగ్స్ వినిపించట్లేదు, వాళ్ళకి ఏం అర్థమవుతుంది, ఏం అర్థం కావట్లేదు. మాకు టెన్షన్, నాకు శేఖర్కి వెంకటేష్కు అక్కడ బయట తిరుగుతున్నాం, వాళ్ళకి ఏం అర్థమవుతుంది. వాళ్ళకు డైలాగ్స్ అర్థం కాకుండా, ఫుల్గా రీచ్ కాకుండా వాళ్ళు బయటకు వచ్చి చాలా బాగుంది సినిమా అన్నారు. సో అప్పుడే శేఖర్ గారితో, సరే ఇది ఇక్కడ కాదు, ఇక్కడే బాగుందంటే ఇది థియేటర్కి వెళ్ళిన తర్వాత ఇంకో లెవెల్లో ఉంటుందని. సో సినిమా రిలీజ్ అయింది, యూఎస్ నుంచి రిపోర్ట్స్ వచ్చాయి. తర్వాత ఫస్ట్ యూఎస్ తర్వాత నెల్లూరు నుంచి కాల్ వచ్చింది. నెల్లూరు నుంచి కాల్ రాగానే నాకు ఫస్ట్ బొమ్మరిల్లుకి ఇలాగే కడప నుంచి కాల్ వచ్చింది. అమ్మయ్య ఇంత క్లాస్ సినిమా మాస్ ఆడియన్స్ కూడా రీచ్ అయిందని అప్పుడు ఫీల్ అయ్యాను. ఆఫ్టర్ బొమ్మరిల్లు మళ్ళీ నెల్లూరు నుంచి ఈ సినిమా కాల్ వచ్చినప్పుడు అంత ఎగ్జైట్మెంట్ వచ్చింది. సో ఫైనల్గా ప్రసాద్కి వెళ్ళాను, ప్రసాద్లో చూశాను. సుదర్శన్ 35కి వెళ్ళి శేఖర్ నేను పక్కనే కూర్చున్నాం. దిస్ ద బెస్ట్ మూమెంట్. అంటే తను నాకు మ్యారియట్లో కథ చెప్పినప్పుడు, ఫస్ట్ నేను కథ విన్నప్పుడు ఫీలింగ్ మళ్ళీ సుదర్శన్ 35లో చూస్తుంటే అప్పటికే కాల్స్ వస్తున్నాయి. సుదర్శన్ 35లో రెస్పాన్స్ చూసి, శేఖర్ గారు ఇది మామూలు సినిమా కాదండి, మన ఫిదా బ్లాస్ట్ అయిందని ఆ నిమిషంలో ఫీల్ అయ్యాం. అప్పటి వరకు ఎన్ని కాల్స్ వచ్చినా అక్కడ వస్తున్న రెస్పాన్స్ చూసి ఆ నిమిషంలో ఏదైతే ఫీల్ అయ్యామో, ఇది 1 వీక్ అయిపోయిన తర్వాత కూడా ఫిదా బ్లాస్ట్ అయి తెలుగు ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని సూపర్ హిట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పడానికే ఈ ఫిదా సంబరాలు. దీనికి ఎందుకు ఇది పెట్టామంటే, ఈ రోజుతో నాగేది కాదు ఇది సంబరాలు. ఆల్టర్నేట్ డే ఎక్కడో ఒక దగ్గర ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. సో అందుకే ఈ సంబరాలు కంటిన్యూ చేయబోతున్నాం. సో ఇటు తెలంగాణలోనే కాకుండా అటు ఆంధ్రాలో కానీ, అటు రాయలసీమలో, సో అదర్ దెన్ వరల్డ్ వైడ్గా ఉన్న తెలుగు ఆడియన్స్ అందరూ ఈ ఫిదాని ఒక బ్లాస్ట్ ఫిలిం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ సార్ టోటల్ ఇది ఆడియో ఫంక్షన్లు చెప్పాను, దిస్ ద శేఖర్ కమల ఫిలిం. సాధారణంగా నేను ఒక సినిమాకి వర్క్ చేసేటప్పుడు నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అది ఎనీ డైరెక్టర్ అంటే మ్యూజిక్ దగ్గర కావచ్చు, ఇంకెక్కడైనా నేను ఇన్వాల్వ్ అవుతాను. ఈ సినిమాకి అనుకున్నప్పుడు నేను ఫిక్స్ అయ్యాను, ఇది శేఖర్ కమలకి ఇన్వాల్వ్ అవుతే ఇది కిచిడి అయిపోద్ది. సో నేను ఇన్వాల్వ్ కాకుండా టోటల్ శేఖర్ కమలకి అప్పచెప్పేయాలని అదే అప్పచెప్పాను. వెంకటేష్, మా ఎడిటర్ వెంకటేష్ ఒక్కటే శేఖర్ కమలతో సినిమా గురించి ట్రావెల్ అయ్యేవాడు. అప్పుడప్పుడు నన్ను పిలిచి ఇది ఫస్ట్ హాఫ్ రెడీ అయింది చూసుకోండి, సెకండ్ హాఫ్ రెడీ అయింది చూసుకోండి, సాంగ్స్ ఎడిట్ అయినాయి చూసుకోండి అన్నప్పుడు నేను ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి చూడడం తప్పితే ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా దిస్ ఎ శేఖర్ ఫిలిం అని నేను ఆడియో ఫంక్షన్లో చెప్పడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయ్యాక కూడా అదే మాట చెప్తున్నాను, ఇట్స్ ఏ శేఖర్ కమల ఫిలిం. జస్ట్ దిల్ రాజు ఫర్ దిస్ ఫిలిం ఓన్లీ ప్రొడ్యూసర్. తను సెలెక్ట్ చేసుకున్న ఆర్టిస్టుల దగ్గర నుంచి, తను సెలెక్ట్ చేసుకున్న తన టెక్నీషియన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని శేఖర్ గారు అనుకొని నాకు చెప్పేవాళ్ళు. అనీష్ కానీ కో డైరెక్టర్గా తను ఫోన్లు చేసి చెప్పేవాళ్ళు. శేఖర్ కూడా చెప్పేవాడు కాదు నాకు, నేను ఇలా అనుకుంటున్నాం సార్, ఇది ఒకసారి చూడండి సార్, ఇలా అనుకుంటున్నాం సార్. వాట్సాప్లోనే ఆల్మోస్ట్ మాది 90% కన్ఫర్మేషన్స్ జరిగాయి. సో అనీష్ థ్యాంక్ యూ. సో ఆల్మోస్ట్ మా ఇద్దరి మధ్యలో పోస్ట్ మ్యాన్ పని నువ్వే చేసావు ప్రతి ఒక్కటి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ వెంకటేష్ గారు. యాజ్ ఏ ఎడిటర్గానే కాకుండా ఈ సినిమాకి శేఖర్కి ఈజ్ ఎ మెయిన్ రైట్ హ్యాండ్. విజయ్కి కెమెరామెన్ కానీ ఎడిటర్ కానీ వాళ్ళు ఫ్రమ్ ద ఫస్ట్ ఫిలిం నుంచి వాళ్ళు ఇద్దరు ట్రావెల్ అవుతున్నారు. సో లక్కీగా విజయ్ కుమార్ నా ఫస్ట్ దిల్ సినిమాకు కూడా డిఓపి. సో వెంకటేష్ గారు చాలా సినిమాలు మా బ్యానర్లో చేశారు. సో మా ఇద్దరు కూడా చాలా మంచి వేవ్ లెంత్. అంటే ఒక సినిమాకి
రైట్ వేవ్ లెన్స్ ఉంటే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. అదే కావాలి. ఇక్కడ ప్రొడ్యూసరు, డైరెక్టరు, టెక్నీషియన్స్ వీళ్ళందరూ ఒకటైతే మార్నింగ్ షో పడ్డ తర్వాత మీరు ఇచ్చే తీర్పే మా అందరి సమిష్టి కృషికి ఒక రిజల్ట్ అది. సో అది ఇవాళ ఫిదాకు వచ్చినందుకు చాలా హ్యాపీ. సో శేఖర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్టర్ లాంగ్ టైం బొమ్మరిల్లుతో మళ్ళీ మా బ్యానర్కి సినిమాని పోలుస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ వరుణ్, పల్లవి, రాజా అండ్ వదిన క్యారెక్టర్ పేరే మర్చిపోతాం, శరణ్య అండ్ అదర్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ. అండ్ అత్తమ్మ, ఫాదర్ ఒక్కరని కాదు, అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న విధానంలో నుంచి ఇవాళ అరవింద్ గారు మాట్లాడిన హార్ట్కి టచ్ అయ్యే క్యారెక్టర్లు మన ఇంట్లో చూస్తున్నట్టుగా ఉన్నాయి. శేఖర్ గారు సెలెక్షన్ చేసుకున్న బాన్సువాడ కానీ. సో తెలంగాణలో లొకేషన్స్ అన్నప్పుడు వరంగల్కి వెళ్ళండి, కరీంనగర్కి వెళ్ళండి అని చెప్పాను నేను. వాళ్ళు వెళ్ళి నిజామాబాద్కి వెళ్ళారు. మళ్ళీ నిజామాబాద్ అంటే మా డిస్టిక్. సో ముందు నేను వరంగల్, కరీంనగర్కు డీవియేట్ చేసా, వాళ్ళు వెళ్ళి నిజామాబాద్ని సెలెక్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సార్. అది కూడా ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఒక నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన నాకు మళ్ళీ మా జిల్లాలో ఒక అద్భుతమైన సినిమా తీసి మా సంస్థతో పాటు అక్కడ కూడా అంటే దిల్ రాజు మా నిజామాబాద్ సినిమా తీశాడని చెప్తున్నందుకు అదొక మూమెంట్. అంటే అది అనుకుంటే జరగవు, ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరగాల్సినవి. అలాంటి ఎన్నో మూమెంట్స్ని ఈ ఫిదా మాకు ఇచ్చింది. ఫిదాని కూడా ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి మా ప్రొడక్షన్ అంతా చూసిన రత్నం, ఐ థింక్ తను కూడా నార్వేలో ఉన్నాడు. చాలా అంటే స్మూత్గా షూటింగ్ జరగడానికి దోహదపడిన అతనికి చాలా థ్యాంక్స్ రత్నం. వెర్ ఎవర్ యు ఆర్, థ్యాంక్ యూ. రత్నంకు నేను కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే శేఖర్కి నాకు మధ్యలో ప్రొడక్షన్ సైడ్ మొత్తం తనే చూసుకున్నాడు. ఏది వచ్చినా నా తరపున తను శేఖర్కు కన్వే చేయడం, శేఖర్ గారు అని అడిగితే నాకు కన్వే చేయడం. ఆల్మోస్ట్ అంటే నేను లొకేషన్స్కి వెళ్ళకుండా నాకు ఫోన్లోనే రత్నము అండ్ అనీష్ వీళ్ళిద్దరూ మెయిన్గా బ్యాక్ పిల్లర్స్గా ఈ సినిమాకి నిలబడి ప్రొడక్షన్ సైడ్ కూడా అన్నీ చేసి పెట్టారు. థ్యాంక్ యూ రత్నం అండ్ అనీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.